హలో హలో, వంశీ గారు ఉన్నారా అండి? వంశీ సారా? మీరెవరు? ఈ నెంబర్ వంశీ గారిది కాదా? ఆయన ఇచ్చిన ట్యాబ్కి మీరు కాల్ చేశారండి. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను వంశీ సార్ పర్సనల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఒకసారి వంశీ గారికి ఫోన్ ఇస్తారా? నేను ఆయనతో మాట్లాడాలి, చాలా అర్జెంట్. పాపం, ఆయన నా కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. అంటే మీరు రాధ, ఆయన కోసమే పుట్టిన రాధని, వంశీని చేరుకోబోయే రాధని, తన హాట్ ఫ్రెండ్ని. హార్ట్ ఫ్రెండా? చిన్ననాటి స్నేహితురాలా? నిజమేనా? మీరనేది నిజమేనా? అవునండి, ఒకసారి వంశీ గారితో మాట్లాడిస్తారా? మీరిప్పుడు ఎక్కడున్నారో చెప్తారా రాధగారు? సిటీ అవుట్కట్స్ లో ఉన్నాను. వంశీ గారిని కలవాలి, ఆయన్ని చూడాలి, మాట్లాడాలి. నన్ను కలవడం కోసం వంశీ గారు ఎంత కష్టపడ్డారో తెలుసుకున్నాను. ఒక్క నిమిషం కూడా ఆగలేను. నాకు అర్థమైంది. వంశీ సార్ కోసం మీరెంత తపన పడుతున్నారో మీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవునండి, నన్ను గుర్తుపట్టడం కోసం బొమ్మ కూడా గీస్తున్నాడని తెలిసింది. కూల్ రాధగారు, ప్లీజ్ వంశీ గారితో నేను మాట్లాడిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే, థ్యాంక్స్ అండి. రామా, వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. తనే వంశీ సార్ని కలవాలని ఆరాట పడుతోంది. నన్ను గుర్తుపట్టడం కోసం బొమ్మ కూడా గీస్తున్నాడని తెలిసింది. కానీ నిజంగా తనేనా? రెండు రోజుల క్రితం వంశీ సార్ తన బొమ్మ గీయించారన్న విషయం తనకెలా తెలుస్తుంది? ఎందుకు నాకు డౌట్గా ఉంది. వంశీ సార్ లాంటి వ్యక్తిని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకో ఈ అమ్మాయి రాధ కాదు, హార్ట్ ఫ్రెండ్ కాదనిపిస్తుంది. మమ్మీ, నా బొమ్మ గీసారేంటి అనేసరికి దానికి డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడేం చేద్దాం? మళ్ళీ ఫోన్ చేయి. వెంటనే చేస్తే డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది మమ్మీ. ఎస్, తనకి ఆలోచించడానికి టైం ఇచ్చి డౌట్ ఇంకా కన్ఫర్మ్ చేయొద్దు. ఇప్పుడేం మాట్లాడమంటావు? గుళ్ళో పంతులు గారు తన బొమ్మ గురించి చెప్పారని చెప్పు. అలాగే మమ్మీ. హలో హలో, ఆయన్ని త్వరగా రమ్మని చెప్పండి. మీ రాధ ఎదురు చూస్తుంది అని చెప్పండి. ఇద్దరం కలిసి పంతులు గారికి థ్యాంక్స్ చెప్పాలి. పంతులు గారు ఎవరు?
నెంబర్ ఇచ్చింది పంతులు గారే కదా. అలాగా? అయితే చిత్రసేన్ గారు మీ బొమ్మ గీశారన్న విషయం మీకెలా తెలుసు రాధ గారు? అదే పంతులు గారే చెప్పారు. మీరు కొలిచే దేవుడెవరు? ఇంకెవరండి, వంశీకృష్ణ గారు. ఆ కృష్ణుణ్ణే కొలుస్తున్నాను. వసుంధరా, ఎవరో ఫోన్లో? ఈ రాధ కథేంటో తేల్చేంత వరకు వంశీ సార్కి విషయం చెప్పకూడదు. వసుంధరా నిన్నే అడుగుతుంది. ఎవరు లైన్లో? మాకు తెలిసిన వాళ్ళు సార్. జాతకాల గురించి అడుగుతున్నారు. నిన్ను అడుగుతున్నారా? అవును సార్. ఎవరైనా జ్యోతిష్యులుంటే చెప్పమన్నారు. చిత్రసేన్ గారు ఎలా ఉన్నారు సార్? ఇంకా స్పృహలోకి రాలేదు వసుంధరా. ఆయన పంపించిన కొరియర్ అయితే మన ఇంటికి వస్తుంది. నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. ప్రెస్ వాళ్ళని కూడా రమ్మన్నాను. ఆ ఫోటో చూశాక పేపర్లలో టీవీలలో వచ్చేలా చేద్దాం. గుడ్ ఐడియా సార్. అలాగే చేద్దాం. అమ్మా, నా గురించి అదే రాధ గురించి చెప్పలేదేంటిది? ఆలోచిస్తుంది, అందుకే దాచేసింది. అమ్మా అమ్మా, వంశీ వచ్చాడా? ఆయన రావటం చూడలేదా ఏమిటి నువ్వు? లేదమ్మా, వంశీ వస్తే తుఫాన్ వచ్చినట్టు అలజడి ఉంటుంది కదా. అంత కామ్గా ఎప్పుడొచ్చాడా అని ఆశ్చర్యంగా ఉంది. ఆ తుఫాన్ ఇప్పుడు చిరుజల్లుగా మారింది ఐరేంద్రి. ఆ క్రెడిట్ అంతా వసుంధరదే. హాయ్ డాన్ అత్తయ్య. హాయ్ అత్తయ్య. వంశీ ఎలా ఉన్నావు? ఏం డాన్ అత్తయ్య ఈ సడన్ సర్ప్రైజ్? నువ్వు ప్రేమించిన అమ్మాయిని కలుసుకోబోతున్నావని తెలియగానే ఎక్సైట్మెంట్ తో ఇండియాకి వచ్చేసాను. ఇంతకీ ఎక్కడుంది నీ హార్ట్ ఫ్రెండ్? ఏమైనా తెలిసిందా? తెలిసింది అత్తయ్య. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఏం టైమింగే నీది. ఇలా తలుచుకుంటే అలా వచ్చేసావు. ఏ క్షణమైనా రావచ్చు అంటే సెక్రటరీ వసుంధర వచ్చిందేంటల్లుడు? తన వల్లే నా చిన్ననాటి స్నేహితురాల్ని కలుసుకోబోతున్నాను అత్తయ్య. వంశీ సార్ ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. హరిదాస్ చెప్పినట్టు జరగకుండా చూడు దేవుడా. డాన్ అత్తయ్య, నా కోసం అమెరికా నుంచి ఏం తీసుకొచ్చావు? ఎప్పుడో పంపించాను కదల్లుడు. ఏం పంపించావు ఐరేంద్రి? కొరియర్ ఏం రాలేదే? వదినా, నేను పంపించింది నా కూతుర్ని. నక్షత్ర నాయన కోసం నువ్వే పంపించినట్టు చెప్తున్నావేమిటి? వంశీ మనసులో ఉండేది కూడా నా కూతురే కదమ్మా.
ఏంటి అలా చూస్తున్నారు? వరుసకి నా అల్లుడు హార్ట్ ఫ్రెండ్ కూడా నాకు కూతురే అవుతుందంటున్నాను. హా, అలా అంటున్నావా? అయితే ఓకే. నీ మనసులో ఎవరున్నా తాళి కట్టేది మాత్రం నక్షత్ర మెళ్ళోనే అల్లుడు. అది నిజం చేయడానికి నేనొచ్చాను. ఐరేంద్రి, ఈ ఇంటి ఆడబిడ్డవైన నువ్వు నీ కూతుర్ని ఈ ఇంటి కోడలు చెయ్యాలని ఆశపడతావనుకున్నాను. కానీ పెద్ద మనసు చేసుకుని వంశీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐరేంద్రి అర్థం చేసుకోగలదు సుచిత్ర. నా అల్లుడు కోరిక తీర్చకుండా ఉంటానా? ఇప్పుడు నక్షత్రే ఇంటి కోడలవ్వాలని రాసి పెట్టుంటే అప్పుడు కథ వేరేలా ఉండేది కదా. హాయ్ అత్తయ్య. ఎప్పుడొచ్చావు అత్తయ్య? వచ్చి చాలాసేపు అయింది. ఓ, కానీ మీరే మెల్లమెల్లగా ఇంటికి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావా ఆనంద్? పని మీద బయటికి వెళ్ళానమ్మా. ఆడిటింగ్ పని మీద వెళ్లారు మేడం. ఆనంద్ పనులు కూడా నువ్వే చూస్తున్నట్టున్నా. జీతం ఒక్కసారి ఇస్తే పనులు మాత్రం 100 చేస్తున్నట్టున్నా. వసుంధరా, పాలు పొంగించడానికి ఏర్పాట్లు చేయి. అలాగే మేడం. అమ్మా, ఇద్దరు అల్లుళ్ళ సమక్షంలో ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నువ్వు వస్తే ఆ ఆనందమే వేరు. నక్షత్ర, బావకి గిఫ్ట్ తీసుకొనిరా. త్వరగా రా. వస్తున్నాను మమ్మీ. ఇదిగో అల్లుడు, నీకు చాలా ఇష్టమైన గిఫ్ట్. $90 సింగిల్ మాల్ట్ విస్కీ తీసుకో. వావ్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య. చాలా బాగుంది. కానీ నేను తాగడం మానేశాను అత్తయ్య. కళ నిజమా? నిజమే అత్తయ్య. కేవలం అదిగో అక్కడుందే నా ఫ్రెండ్. నా వెల్ విషర్ వస్తుందిరా. తన వల్లే నేను మారగలిగాను. ఆ నవ్వే నాకు నచ్చలేదే. నీ సంగతి తేలుస్తా. వసుంధర గారు, ఏంటి ఆనంద్ గారు, మా నాన్నమ్మ, అలేఖ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు ఇలా చేస్తే ఎలా? అయ్యో, అలా అనకండి. మా నాన్నమ్మ, అలేఖ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మా నాన్నమ్మ, అలేఖ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను.
నా మాట మన్నించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు థ్యాంక్స్ చెప్పకండి. మీరంటే నాకు చాలా గౌరవం. మా అన్నయ్యకి ఎంతో మేలు చేశారు. నేనేం చేసినా తక్కువే. మీ అభిమానానికి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కుటుంబానికి ఎప్పుడూ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీళ్ళు తాగమ్మా. నీళ్ళు తాగు తులసి. ఏమైంది తులసి? ఇదిగో ఈ మంచులు తాగు. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? టాబ్లెట్ వేసుకోవాలి కదమ్మా. ఇదిగో కొంచెం తాగు. తాగు. మీకు చెప్పడానికి మాట బయటకు రావట్లేదండి. నా కూతురు వసు ఎవరో కాదు, వంశీబాబు వెతుకుతున్న చిన్ననాటి స్నేహితురాలే. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. టాబ్లెట్ వేసుకుంది కానీ టాబ్లెట్ అమ్మా. ఏంటి మొండితనం? వేసుకోమ్మా. టాబ్లెట్ వేసుకోపోతే ఎలాగా? ఏమైంది నీకు ఈరోజు? ఇదిగో టాబ్లెట్ వేసుకో. నోరు తెరువమ్మా, నోరు తెరువు. నిన్నే తులసి. ఏంటి తులసి ఇది? మందులు వేసుకోకుండా ఎలా ఉంటావు? ఎప్పుడు లేంది ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చెప్పాలనుకున్నావమ్మా? తులసి, నీ మాట వినిపిస్తే కానీ నాకు అర్థం కాదమ్మా. చెప్పు తులసి, మాట్లాడు, ప్రయత్నించు. నువ్వు మాట్లాడితే తప్ప నీ బాధ నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పాలి తులసి, మాట్లాడు తులసి, ప్లీజ్. నువ్వు ఇలాగే ఉంటే మన బిడ్డలు అన్యాయం అయిపోతారు. మాట్లాడు. వసుంధర అల్లేకి వెంట వెళ్ళింది. మా అమ్మ ఏదన్నా చేయాలనుకున్నా తను తప్పిస్తుంది. అయ్యో, నేను చెప్పాలనుకుంది అది కాదండి. అలేఖ్య గురించి కాదు, వసు జీవితం గురించి. వంశీబాబు పెళ్లి చేసుకోవాల్సింది వసుని. కంగారు పడకు తులసి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు మామూలు మనిషివైతే మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దాం. నువ్వు కంగారు పడకు.
బాధపడకమ్మా. ఇదిగో చూడు. చిత్రసేన్ గారు పంపించిన కొరియర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏ క్షణమైనా రావచ్చని అన్నయ్య చెప్పారు.